ఈ రాత్రి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం అందరం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం దేవుని స్వరాన్ని వినబోతున్నాం. ఏది అసాధ్యము? దేవుని దృష్టిలో ఎక్కడైనా సాధ్యపరిచే దేవుడు ఎప్పుడు కూడా ఇది నాకు సాధ్యం, ఇది నా వలన జరుగుతుంది అనేటువంటి అథారిటీతో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన ముందుకు సాగుతూ వచ్చాడు. ఒక మానవుడు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన ఒక మంచి క్వాలిఫికేషన్ గురించి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా మంది అనుకుంటుంటారు, ప్రార్థన చేస్తుంటారు, దేవుని సన్నిధిలో అడుగుతూ ఏమంటారంటే, ప్రభువా నేను నీకు ఇష్టడునేనా, ఇష్టరాలనేనా? ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడితే ఓహో వాళ్ళు ప్రత్యేకించబడిన వారేమో, దేవునికి వారి ఇష్టలేమో. లేకపోతే ఏదైనా ప్రవచనం నీ ప్రక్కన ఉన్న వ్యక్తికి విడుదలైతున్నప్పుడు ఓహో వారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవునికి ప్రియమైన వారు కాబట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. లేదు దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. ఆయన ఎప్పుడు కూడా ఒకరితో మాట్లాడిన దేవుడు కాదు. రెండవదిగా ఒకరిని ఇష్టపడి మరొకరిని నెట్టివేసే దేవుడు కాదు. అంటే దేవునికి ప్రియులుగా ఇష్టలుగా ఉండటానికి దేవుడు కోరుతున్నటువంటి క్వాలిఫికేషన్, మనలో ఉండే లక్షణం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్తుంది బైబిల్. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రభువుని నమ్ముతున్నాం, అదే విశ్వాసం అనుకుంటాం. ఓహో యేసుక్రీస్తు కోసం నేను చాలా గంటలు ప్రయాణం చేస్తున్నాను, అదే నా జీవితంలో ఉన్న విశ్వాసం అనుకుంటాం. రెండవదిగా ఓహో నేను గంటలు ప్రార్థిస్తున్నాను, రోజుల తరబడి ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నేను విశ్వాసిని అనుకుంటావు. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటి? అటువంటి వ్యక్తి దేవునికి ఇష్టడై ఉంటాడా అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, అసలు విశ్వాసం అంటే ఏంటి అనే డెఫినేషన్, అంటే విశ్వాసం అంటే ఏంటి అనే మాట రాయబడ్డానికి 11వ అధ్యాయం 1వ వచనం చదువు. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఇక్కడ రాస్తున్నది ఏంటంటే, విశ్వాసము అనగా అంటే చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనము దేవుని లోతైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరైనా నిన్ను వచ్చి అడిగితే, ఎవరైనా అంటే నేను బిలీవర్నండి అంటావు, నేను విశ్వాసనండి అంటావు, లేకపోతే నేను 15 సంవత్సరాల నుండి విశ్వాసనండి అంటావు, 25 years నుండి నేను విశ్వాసనండి అంటావు, లేకపోతే 18 సంవత్సరాల నుంచి నేను విశ్వాస జీవితం జీవిస్తున్నానండి, కానీ ఏమీ జరగట్లేదు నా జీవితంలో, ఎందుకు ఇలా జరుగుతున్నది అనేటువంటి ప్రశ్న నీ మనసులో ఉంటది. ప్రజలకి వేస్తుంటావు, సేవకుని యొద్దకు వచ్చి మాట్లాడుతుంటావు. కానీ విశ్వాసము అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు రుజువై ఉన్నది అనేటువంటి మాట రాయబడింది. అంటే అబ్రహాము జీవితంలోకి మనం వెళ్దాము. దేవుని బిడ్డలారా, ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే, ఆయన విశ్వాసముని అనేటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ యొక్క అందులో ఆ ఫెయిత్ లో ముందుకు సాగాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అనే మాట అబ్రహాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అంటే అబ్రహాము జీవితంలో అసలు ఆయన విశ్వాసము ఏ విధంగా కలిగినది, నిజంగా ఆయన జీవితంలో అంత విశ్వాసం ఉంచి దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి అబ్రహాం ఏం చేశాడు? చాలా సమయాలు అంటుంటాం మనము, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అండి, అబ్రహాము నిరీక్షించాడు అనే మాట బైబిల్ క్విజ్ వచ్చినప్పుడు, లేకపోతే సహజంగా మాట్లాడేటప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుతుంటారు. దేవుని బిడ్డలారా, నిజంగా క్రైస్తవ జీవితంలో నీకు విశ్వాసము లేకుండా, నీ విశ్వాసము నిరీక్షణ కలిగి లేకుండా, నీ విశ్వాసము పరీక్షించబడకుండా నువ్వు విశ్వాసివి కాదు, ఇష్టుడివి ఇష్టురాలివి కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడండి. ఏమనంటే, చూడు నీకు బిడ్డలు కలుగుతారు, వారు ఇసుక రేణువుల వలె నేను వారిని విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రం వలె నీ బిడ్డలు ఉంటారు అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాక అబ్రహాం ఏం చేస్తాడంటే, ఇక ఎప్పుడైతే అబ్రహాముకి దేవుని యొక్క వాగ్దానం వచ్చిందో, అబ్రహాముని దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, అబ్రహాము ఆ దినము నుంచి అబ్రహాము శారా ఒక పేరు పెట్టి పిలుచుకుంటారండి. అబ్రాము అనేవాడిని అబ్రహాము గాను, శారాయి అనే పేరుని తీసి శారాగా పెట్టిన తర్వాత వీళ్ళిద్దరికి ఏంటంటే అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి అని,
శారా అంటే అనేక జనములకు తల్లి అనేటువంటి ఆ యొక్క నామకరణ జరుగుతుంది. కానీ వారి జీవితంలో అనేక జనములకి తల్లి కాలేదు, కానీ అనేక జనములకు తండ్రి కాలేదు, కానీ వాళ్ళిద్దరు ఆ పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా మంది అనుకుంటుండొచ్చు ఆ సీజన్ లో, ఆ టైంలో, నిజంగా వీళ్ళకి పిల్లలే లేరు, వీళ్ళు చూస్తేనేమో అనేక జనములకు తల్లి అనేక జనములకు తండ్రి అని పిలుచుకుంటున్నారు కదా, వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, భ్రమ పట్టిందా, లేకపోతే వీరు ఏదైనా మరి అట్లా పిల్లలు లేరన్నటువంటి డిప్రెషన్ లోకి ఆ యొక్క మనసులోకి వెళ్ళిపోయి అలా పిలుచుకుంటున్నారా అని ప్రశ్న వెర్రితనంగా కొంతమంది వేసుకుని మాట్లాడుతుండొచ్చు ఆ దినాల్లో. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుడు వాగ్దానం చేసినాక అది మన ఎదుటికి రాకపోయినా, అది మన ఎదుటికి సంపూర్ణంగా కనపడకపోయినా, అది జరిగింది అని నమ్మి అదృశ్యమైనది ఉన్నవి అని నమ్మిన వారు మాత్రమే దేవునికి ఇష్టలైన వారు అనేటువంటి మాట బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, జరిగిన దాన్ని నమ్మి సాక్ష్యం చెప్పటం కాదు, అద్భుతాన్ని చూసిన తర్వాత సాక్ష్యం చెప్పటం కాదు, అద్భుతం అనుభవించిన తర్వాత అబ్బో దేవుడు చాలా చేశాడండి నా జీవితంలోని మైక్ పట్టుకొని అరిసి సాక్ష్యం ఇవ్వటం కాదు. జరగకుండా ఉన్నప్పుడే, దేవుడు వాగ్దానం చేసినప్పుడే అది జరిగింది అని అదృశ్యమైనది చూచి ఆ యొక్క వాగ్దానాన్ని బయట పెట్టటమే, దాని ప్రకారం నడవటమే దేవునికి ఇష్టడై ఉండుట అనేటువంటి మాట మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా దైవజనులు ఉండొచ్చు ఇక్కడ. ఒకవేళ ఆయా పరిస్థితుల మధ్యలో ఉన్నవారు ఉండొచ్చు. పాస్టర్ గారు, ఫెయిత్ గా నమ్మకంగా 20 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నానండి, నా సంఘము ఖాళీగా ఉంది, దేవుడు ఎన్నిసార్లు నీకు వాగ్దానం చేశాడు, నా యొక్క బిజినెస్ లో అయ్యా ఎన్నో ప్రాఫెసీస్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ కాలేదు, కానీ ఎందుకు నేను నలిగిపోతున్నాను అనేటువంటి ఆలోచన నీకుందా? కానీ లేనిది, జరగనిది ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ జరిగింది అని నమ్మాలి. చూడండి, ఒక స్త్రీ గర్భం దాలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మంత్ కన్సీవ్ అయిన తర్వాత డాక్టర్ చెప్తుంది, అమ్మ నువ్వు గర్భిణివి, నువ్వు నెల తప్పావు, పలానా క్రమ ప్రకారం మందులు వాడు. కానీ ఆమె గర్భంలో శిశువుని ఆమె కళ్ళతో చూడదు, కానీ ఆమె నమ్ముతుంది ఏమనంటే తన గర్భంలో బిడ్డ ఉన్నది, 9వ నెలలో 10వ నెలలో ఆ బిడ్డ బయటికి రాబోతుంది. విశ్వాసం అంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వు గర్భము దాలుస్తావు, తగిన సమయంలో అది బయటికి రాబోతుందని నమ్మటమే విశ్వాసము. దేవుని బిడ్డలారా, అది లేకుండా ఈ రోజుల్లో క్రైస్తవులు భయంకరమైనటువంటి ఏమైపోతున్నారు, శాపంలోకి వెళ్ళిపోతున్నారు, నష్టంలోకి వెళ్ళిపోతున్నారు, ఆర్థికమైనటువంటి మరి విడుదల లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో వారికి పిల్లలు పుడుతున్నారు, వీరికి పిల్లలు పుడుతున్నారు, మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనకు వస్తున్నారు. దేవుని బిడ్డలారా, వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నావో లేదో నువ్వు ప్రశ్నించుకోవచ్చు. పాస్టర్ గారు, నాకు ప్రవచనం వచ్చిందండి అని ఒక యవ్వనస్తురాలు చెప్తుంది. నేను చాలా ప్రియమైన దాన్నట దేవునికి. ఎప్పుడు నువ్వు ప్రియమైన దానివి, ఎప్పుడు నీవు ప్రియమైన వాడివి, ఎప్పుడు నువ్వు ఇష్టరాలివి, ఎప్పుడు నువ్వు ఇష్టమైన బిడ్డవంటే నీకు విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసము నీ జీవితంలో ఒకవేళ ఇప్పుడు చెప్పింది జరగకపోయినా నువ్వు నిరీక్షణ కలిగి అది ఖచ్చితంగా నా జీవితంలో జరిగిందని నువ్వు నమ్మినప్పుడు, అప్పుడు నువ్వు దేవునికి ఇష్టుడు ఇష్టురాలు. లేకపోతే దేవుని సందులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నీ ప్రశ్న వేసుకో ఇప్పుడు నువ్వు, ప్రభా నేను నీకు ఇష్టడుగా ఉన్నానా, ఇష్టరాలుగా ఉన్నానా? ఒక మాట మా దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు మేము చెప్తుంటామండి. ఇప్పుడు చాలా మంది వచ్చారు, అమ్మ ప్రార్థన చేశాను కదమ్మా వెళ్ళండి అన్నాను, మరలా నిలబడుతున్నారు. ఈ క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటే అసలు క్రీస్తులో చాలా మంది వారికి వాక్య ఉపదేశం తెలుసు, అవగాహన తెలుసు, కానీ బైబిల్ గ్రంథంలో షూనేమేరాలతో పాటు ఎలీషా ఒక మాట అంటాడండి. ఆమె యొక్క చూపుతున్న శ్రద్ధను బట్టి, ఆమె ఇస్తున్న ఆతిథ్యాన్ని బట్టి ఆమెను పిలిచి ఎలీషా ఏమంటాడంటే మరుసటి ఏటికల్లా నీ చేతిలో బిడ్డ ఉండబోతుంది అంటాడు. అప్పుడు ఆమె జీవితంలో అంటే ఆమె ఒకటి నమ్మింది, నా ఇంటికి వచ్చి పోవుచున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు, ఆయన నిజమైన సేవకుడని దైవజనుడిని ఎప్పుడైతే నమ్మిందో, ఆయన నోట్లో నుండి వస్తున్న వాక్కుని ఎప్పుడైతే నమ్మిందో, ఖచ్చితంగా మరుసటి ఏటకల్లా ఆమె చేతిలో దేవుడు మగబిడ్డను ఉంచాడు. దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ చెప్తుంది దేవుని నమ్ము, ప్రవక్తను నమ్ము అని. చాలా మంది అండి చేయించుకుని ప్రార్థన చేయించుకుంటా ఉంటారు, చెప్పిందే చెప్తుంటారు. దైవ సేవకుల నోట్లోంచి ఒక మాట వస్తుంది, నువ్వు వెళ్ళమ్మా నీ జీవితంలో అద్భుతం జరగబోతుందంటే, నువ్వు నిజంగా విశ్వాసివైతే, నీలో విశ్వాసం ఉంటే, ఇది దైవ సేవకుల మాట చెప్పారు, వారు చెయ్యి ఉంచారు,
ఖచ్చితంగా నా జీవితంలో జరిగిందని రూఢిగా నమ్మి ఎప్పుడైతే వెళ్ళిపోతావో, నువ్వు నిరీక్షిస్తూ ఉంటావు, ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త మాకు ఈ విధంగా చెప్పాడండి. ఏమనంటే, నేను మిమ్మల్ని చాలా ఆశీర్వదించబోతున్నాడట దేవుడు, అనేక విషయాల్లో ఆశీర్వాదానికి కర్తలుగా చేయబోతున్నాడని చెప్పినప్పుడు, ఆ రోజు నుండి భయంకరమైన పేదరికం, ఎవరు లేని స్థితి, ఉన్నవన్నీ పోయాయి, చాలా నష్ట కలిగిన స్థితిలో ఉన్నాం. అప్పుడు ఆ ప్రాఫెసీ విన్న చుట్టుపక్కల ఉన్న వారు అందరు కూడా నవ్వుతూ ఉన్నారు. మమ్మల్ని చూసి నవ్వుతున్నప్పుడు మాకు తెలుసు, దేవుని బిడ్డలారా, మాతో మాట్లాడింది సర్వశక్తి కలిగిన దేవుడు. మా చుట్టూ ఉన్నవారు వారు క్రీస్తులో ఉన్నవారే కానీ క్రీస్తుకు ఇష్టలు కారు అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. నీ చుట్టూ ఇలాంటి వారు ఉంటారు. ఏమనంటే, ఇంకా జరగలేదేంటి నీ జీవితంలో, ఇంకా కాలేదేంటి నీ జీవితంలో, నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా దేవుని నమ్ముకొని, సిస్టర్ బ్రదర్ ఏమీ కాలేదు, నువ్వు అలాగే ఉన్నావని నిన్ను మాటలతో బలహీనపరిచే క్రైస్తవులు ఉంటారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు దేవునికి ఇష్టలు కాదు, కానీ ఎవరైతే విశ్వాసముతో దేవుని యొద్ద నుంచి ముందుకు సాగుతుంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలు. దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఎందుకు ఈ రాత్రి ఇంత స్పెషల్ గా మాట్లాడుతున్నాడంటే, విశ్వాసం అనేది అది నోటితో పలికే మాట కాదు, ఎవరినో చూసి నా జీవితంలో జరిగేదనే మాట కాదు. నీ జీవితంలో దేవుని వాగ్దానం నీకు చేస్తే నువ్వు నిరీక్షించబడాలి, నీ విశ్వాసం పరీక్షించబడాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ విశ్వాసం పరీక్షించబడుతుంటుందో, నీ విశ్వాసంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో, ఆ టైంలో కూడా దేవుడు ఏం చూస్తాడంటే, నీలో నా దేవుడు చేయగలడు అనేటువంటి ఆ హోప్ నీలో చూసినప్పుడు ఆల్రెడీ దేవుడు చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తాడు. చాలా సార్లు అనుకుంటాం, చాలా సమయాల్లో దేవుని బిడ్డలారా, ఎందుకండి దేవుడు అందరి జీవితాల్లో చేస్తున్నాడు, నా జీవితంలో చేయట్లేదు, అందరిలో ఈ కార్యాలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేయట్లేదు. మమ్మల్ని ఆ విధంగానే ప్రజలు బలహీనపరిచారు. మీకు ఇంత బలమైన ప్రాఫెసీ ఉన్నప్పుడు ఏంటి దరిద్రం, ఏంటి పేదరికం, ఏంటి నష్టం, ఏంటి కష్టం? మాకు ఒక జీప్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అండి, దైవ సేవకుడు ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఏమనంటే, నీ జీవితంలో ప్రతి వెహికల్ నువ్వు అనుభవిస్తావు, ప్రతి వెహికల్ నేను నీకు అనుగ్రహిస్తానన్నప్పుడు నేనేం చెప్పానంటే, పక్కింటి వాళ్ళకి దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఇలాంటివి చేస్తాడట అంటే వాళ్ళు నన్ను చూసి పిచ్చిదానిలాగా, ఎందుకంటే ఒక మామూలు పాత జీపును పట్టుకొని అది యాక్సిడెంట్ అయ్యి మూలకు పడితే ఇలా మాట్లాడుతుంది సిస్టర్ అని నన్ను చూసి చాలా మంది నవ్వారు. దేవుని బిడ్డలారా, అప్పుడు మాకు తెలుసు మాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని. కానీ ఏ రోజు కూడా దేవుని మీద ఆధారపడడంలో, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గట్టిగా పట్టుకోవటంలో మేము బలహీనం కాలేదు. కానీ తప్పకుండా దేవుడు మా జీవితంలో ఆల్రెడీ ఆయన చెప్పింది నెరవేర్చాడని మేము నమ్మాము. అవన్నీ మా జీవితాలు అద్భుతాలు చూసాము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ సిస్టర్ కలిసినప్పుడు నేను అంటుంటాను, అప్పుడప్పుడు నాకు కనబడుతుంటారు వాళ్ళు, అమ్మా నేను కలిసి మాట్లాడడానికి పలకరించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటారు, మీ దగ్గర మేము మాట్లాడలేము, ఎందుకంటే ఆ రోజు దేవుని వాగ్దానం ఆల్రెడీ జరిగిందని మీరు చెప్పినప్పుడు మేము నవ్వాము, మిమ్మల్ని చులకనగా చూసాము, దయచేసి క్షమించండి. కానీ దేవుడు మీ జీవితంలో ఇచ్చింది ఆ రోజే నెరవేర్చాడు. చూడండి, అబ్రహాము జీవితంలో ఒక వాగ్దానం చేస్తాడు దేవుడు, నీ సంతానము ఇసుక రేణువులలో విస్తరించబడుతుంది, ఆకాశ నక్షత్రాలు. కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు అంటుంటారు, ఏంటి చుక్కలు లెక్క పెట్టుకుంటున్నావు, ఏంటి పైకి చూసి పిచ్చోళ్లాగా మాట్లాడుతున్నావు. అబ్రహాముని ఎంతమంది ఉండొచ్చు మీరు ఆలోచించాలి. ఎంతమంది అబ్రహాము చుక్కలు లెక్క పెట్టుకుంటున్నారు, నా బిడ్డలు ఇలా ఉంటారు అని ఆకాశం వైపు చూసినప్పుడు అబ్రహాము జీవితంలో ఆశ కలుగుతుంది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు తనని చూసుకున్నప్పుడు మాత్రం అబ్రహాములో హోప్ లేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే అది హోప్ లేని దాన్ని, అసలు దానికి ఆధారం లేని దాన్ని దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించున్నాడని నమ్మటమే విశ్వాసం. చూడండి, భూమిని శూన్యములో దేవుడు వేలాడదీశాడండి, కింద దీనికి ఏమీ లేదు. అదిగా నువ్వు తెలుసుకుంటే, అదిగా నువ్వు నమ్మితే, ఆల్రెడీ నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అవుతుందో ప్రభుని నమ్మి, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రాఫెసీస్ నీకు విడుదలయ్యాయో అవన్నీ ఆల్రెడీ జరిగి ఉన్నాయని నువ్వు నమ్మితేనే నువ్వు ఇష్టడివి, ఇష్టరాలివి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే బైబిల్ పట్టుకొని రావటం కాదండి. క్రైస్తవ జీవితం అంటే మర్మాలతో కూడిన ప్రసంగాలు వినటం కాదండి. క్రైస్తవ జీవితం అంటే ఓహో వాళ్ళు బాగా చెప్పారండి, వీళ్ళు బాగా చెప్పారు అనటం కాదు. కానీ నీ జీవితంలో ఓడిపోయిన అనుభవం ఉన్నప్పుడు, పరాపజయమైన అనుభవం ఉన్నప్పుడు, నింద అవమానం మోస్తున్నప్పుడు, దేవుడైతే నిరీక్షణ లేని టైంలో, ఆధారం లేని టైంలో అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము ఏ విధంగా రూఢిగా నమ్మి
తన చేతులు పట్టుకున్నాడు. ఆ నిరీక్షణతో ఉన్నాడు. ఆ నిరీక్షణతో ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వచ్చిన అబ్రహాం ఒకటి నమ్మాడు, ఆల్రెడీ దేవుడు చేశాడు అని నమ్మాడు దేవుని బిడ్డలారా. కానీ అబ్రహాం జీవితంలో మరొక విషయం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు వాగ్దానం చేసి ఒక మంచి వాగ్దాన పుత్రుడిని ఇచ్చినాక మాట్లాడిన దేవుడు మరలా అబ్రహాముతో అంటాడు, నీకు ఇష్టడైన కుమారుడు నాకు బలిగా ఇవ్వమని. ఈ రాత్రి ఒక్కసారి దేవుడు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు. మేము నమ్మేది ఏంటంటే నెలల తరబడి చేయనిది, సంవత్సరాల తరబడి చేయండి ఒక్క రోజులో చేయగలడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు విశ్వాసమును పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వెన్ని సంవత్సరాల వాగ్దానాన్ని పట్టుకొని నమ్ముతుంటావో, ఎన్ని సంవత్సరాల విశ్వాసాన్ని పట్టుకుని ఆత్మీయ జీవితంలో కొనసాగుతావా లేదా అని నిన్ను టెస్ట్ చేస్తుంటాడు. అప్పుడు నీ పరిస్థితులు ఎలా అవుతుంటాయంటే ఇంకా దిగజారిపోతుంటాయి, ఇంకా ఒడదొడుకుల్లోకి వెళ్ళిపోతుంటావు, ఇంకా నష్టంలోకి వెళ్ళిపోతుంటావు. మాట్లాడిన దేవుడు అబద్ధికుడా అనేటువంటి మాట అనేకుల్లో ఎదురవుతున్న టైంలో నా దేవుడు ఆల్రెడీ నాకు చేసి ఉన్నాడని నమ్మటమే విశ్వాసము దేవుని బిడ్డలారా. అందుకని అబ్రాహాము ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు ధైర్యంగా వెళ్తాడండి. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయనకు తెలుసు తన శరీరం మృతతుల్యం అయిపోయింది, తన భార్య గర్భం ఉడిగిపోయింది. స్త్రీ ధర్మము ఉడిగిపోయిన ఒక స్త్రీలో నుంచి ఒక బలమైన సంతానం బయటికి రావటం అది లోకపరమైనటువంటి విద్య కాదు గాని దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ శక్తి శారా గర్భంలో ఆ యొక్క శక్తి కుమ్మరించబడితే మాత్రమే ఇస్సాకు బయటికి రావడం జరిగింది. నీ లోకం అంటది, బ్రదర్ సిస్టర్, మీ జీవితంలో ఇది అసాధ్యం. మెడికల్ సైన్స్ అంటది నీ జీవితంలో ఇది అసాధ్యం బ్రదర్, నీ కుటుంబంలో ఇది అసాధ్యం అని నీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అంటుంటారు. కానీ అసాధ్యమైనది సాధ్యపరచడానికి ఉన్న శక్తి ఏంటంటే అది పరిశుద్ధాత్మ శక్తి దేవుని బిడ్డలారా. అది ఎప్పుడు నీ జీవితంలో జరిగిద్దంటే నువ్వు విశ్వాసము అనేటువంటి ఆయుధాన్ని కలిగి ఉన్నప్పుడే. అందుకని ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు ధైర్యంగా వెళ్ళిపోయాడు అబ్రహాము. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? తనకిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని తెలుసు. తనని పరీక్షిస్తున్నాడు దేవుడు, తన ఫెయిత్ ని పరీక్షించబడుతుంది. క్రిస్టియన్స్ అండి, క్రీస్తులో ఉన్న వారి విశ్వాసం పరీక్షించబడకపోతే వాళ్ళ జీవితం వేస్ట్ దేవుని బిడ్డలారా. నీ విశ్వాసం ఏం కావాలంటే పరీక్షించబడాలా. నీ విశ్వాసం కొన్ని సమయాలలో దేవుడు తుయ్యాలి, ఎంతవరకు ఉన్నావు, అసలు నీ లైఫ్ ఎట్లుంది. కొంతమందికి చెప్పమంటే బాగా చెప్తారు, కొంతమంది బ్రదర్ చాలా గొప్ప దేవుడు అండి, అద్భుతాలు చేస్తాడని చెప్పడం బాగా చేతనవుతుంది. కానీ జీవితంలోకి పరీక్ష వచ్చినప్పుడు ఎదుర్కోవటం చేతగా దేవుని బిడ్డలారా. ఏదో బైబిల్ పట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేయడండి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. గత దినాల్లో మీరు ఫాస్టింగ్స్ ఉన్నారు, గత దినాల్లో మీరు అనేకమైనటువంటి ప్రార్థనలు చేశారు. వాటికి దేవుడు ఇచ్చిన వాగ్దానం గురించి మీ జవాబు ఏంటి? అవి ఫుల్ఫిల్ అయ్యాయా మీ జీవితంలో? అవి సంపూర్తిగా నెరవేర్చబడ్డాయా? మరలా ఫాస్టింగ్ ఉండి నాతో మాట్లాడు అని అడుగుతున్నారా? ఏం మాట్లాడతాడండి దేవుడు? దేవుడు అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడినా అబ్రహామా అని పిలుస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు అనేక జన్మలకు తండ్రివి అనే మాట మాట్లాడతాడు. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడినా రిపీట్ చేస్తుంటాడు కొన్ని విషయాలు. కొన్నిసార్లు మేము ఎక్కడికైనా మెసేజ్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు అండి రిపీట్ ప్రసంగాలు వస్తుంటాయి. మేము కూడా అనుకుంటాం, ఏంటి ప్రభువా వీళ్ళకి ఈ ప్రసంగాలు తప్ప మాకేం రావనుకుంటారు కదా, ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే వాళ్ళు ఒక్కసారి మాట్లాడితే వినరు, 2 సార్లు మాట్లాడితే వినరు. వాళ్ళు వినే వరకు దేవుడు ఏం చేస్తుంటాడు? అదే ప్రసంగాన్ని రిపీట్ చేస్తుంటాడు దేవుని బిడ్డలారా. ప్రసంగీకునికి ప్రసంగం చెప్పక రాక కాదు, ఆ ప్రసంగం నీ జీవితంలో కార్యసిద్ధి కలుగ చేసే వరకు ఆ ప్రసంగికుడికి అదే ప్రసంగం వస్తుంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవునికి ప్రసంగాలు కొదవలేదు దేవుని బిడ్డలారా. మేము మామూలు వ్యక్తులమే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు, లోతైన విషయాలు బోధించేవాడు. అందుకని విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము గురించి చెప్పటానికి అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది దేవుని బిడ్డలారా. ఎలా పరీక్షించబడిందో తెలుసా? చిన్ని బిడ్డని, ఒక్కగానొక్క బిడ్డని దేవుడిచ్చి తీసుకొని బలియాగం ఇవ్వటానికి రమ్మంటాడు. కానీ అబ్రహాముకు తెలుసు తనకి వాగ్దానం చేశాడు, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె తన సంతానం విస్తరించబడుతుందని. అబ్రహాముకు తెలుసు తన విశ్వాసం పరీక్షించబడుతుందని. అందుకని మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆ పరీక్షించబడుతున్న టైంలో ఆయన ఆత్మీయ నేత్రాలతో తన వాగ్దానం చేసినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రెండవదిగా, తప్పకుండా దేవుడు నా కోసం ఏదో దాచి ఉంచాడు, నా బిడ్డను తప్పిస్తాడు, ఆయన నాకు ఇచ్చిన దాన్ని నిలబెడతాడని చూడని దానిని చూసి నమ్మాడు. కాబట్టే విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని బిడ్డలారా. తన బిడ్డ బలియాగముగా అర్పించబడతాడని అబ్రహాము నమ్మలేదు, కానీ
తన బిడ్డకు బదులు మరొకటి దేవుడు అర్పించబోతున్నాడని ఆ పొట్టేళ్లను చూడకుండానే అబ్రాహాము నమ్మాడు కాబట్టి అది అర్పించబడింది ఆ ముళ్ళ పొదల్లో నుంచి. ఈ రాత్రి ప్రజలకు బోధించే వ్యక్తులుగా మనం ఉండకూడదు కానీ దేవుని బిడ్డలారా, ఫెయిత్ ఏంటో ఛాలెంజింగ్ గా ఉండాలా. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు. విశ్వాసం అంటే మాటలతో చిలక పలుకులు పలికేది కాదు. విశ్వాసం అంటే తీయటి ప్రసంగాలు చేసేది కాదు దేవుని బిడ్డలారా. విశ్వాసం అంటే స్వీట్ గా దేవుడు చేస్తాడులని చెప్పేది కాదు. నీలో అది అనుభవిస్తేనే చెప్పాలా. అది పట్టుకొని నిలబడినప్పుడే నువ్వు నిలబడాలంతే. ప్రజలకి చెప్పేటప్పుడు ఎన్నో వేదనలండి, ఎంతో పోరాటంతో మేము ఈ స్టేజ్ ఎక్కుతాం. మా జీవితంలో భయంకరమైనటువంటి మా యొక్క లైఫ్ లో విశ్వాసం పరీక్షించబడతా ఉంటది. దేవుడు చెప్పింది కొన్నిసార్లు మమ్మల్ని పరీక్షిస్తుంటాడు. ఆ టైంలో మేము తెలుసుకున్నది ఏంటో తెలుసా? మేము తెలుసుకున్నది ఒకటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహాజ్ఞాని, ఆయన తప్పకుండా ఆల్రెడీ చేశాడు, తప్పకుండా మా ఎదుటికి తీసుకొని వస్తాడని మేము విశ్వసించిన దానిని గట్టిగా పట్టుకున్నాము. కాబట్టి మీ ఎదుట ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాము దేవుని బిడ్డలారా. మేము చెప్పిన ప్రసంగాలు, మేము చేస్తున్న ప్రసంగాలు అన్ని మా ఎదుటికి వస్తుంటాయి. కానీ మేము తెలుసుకున్నది ఏంటో తెలుసా? దేవుడు నమ్మదగిన దేవుడని. ఈ రాత్రి ఒక బిలీవర్ అనుకుంటున్నావా? నువ్వు పాస్టర్ గారు 20 సంవత్సరాల నుండి క్రైస్తవ జీవితం అనుకుంటున్నావా? నీ క్రైస్తవ సీనియారిటీ దేవునికి అవసరం లేదమ్మా. నువ్వెన్ని భాషలు మాట్లాడుతున్నావో దేవునికి అవసరం లేదు. నువ్వెంతగా అభిషేకించబడుతున్నావో దేవునికి అవసరం లేదు. నువ్వెన్ని ప్రవచనాలు చెప్తున్నావో దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరమైంది ఏంటంటే నువ్వు ఇష్టడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఇష్టడుగా ఉంటావంటే నీకు విశ్వాసం ఉన్నప్పుడు. నీకు విశ్వాసం ఉంటే ఏమైతుందంటే ఇంతవరకు జరిగిందని నమ్మటమే విశ్వాసం దేవుని బిడ్డలారా. శారా ఆమె చూసుకొని నవ్విందంటండి. ఈ వయసులో నాకు పిల్లలా అని నవ్వుతుంటే అక్కడున్న వారు దేవదూతలు, నువ్వు నవ్వుతున్నావు, శారా భయపడి నేను నవ్వలేదు అంటారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిజంగా ఆమెను చూసుకుంటే నవ్వు వస్తుంది, నీ పరిస్థితిని చూసుకుంటే నువ్వు నవ్వు వస్తుంది. కానీ నీ పరిస్థితిని నువ్వు చూసుకుంటే అది తక్కువగా కనపడుతుంది. కానీ నీ పరిస్థితిని దేవుడు ఆల్రెడీ ఎత్తైన స్థితిలోకి తీసుకొని వెళ్ళాడు అని నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరిగిందని నువ్వు తెలుసుకోవాలి సహోదరి. కాబట్టి ఈ రాత్రి ఎక్కడి నుంచి మీరు ఈ మాటలు వింటున్నారు, ఏ స్థలంలో కూర్చొని ఉంటున్నారు, నిరుత్సాహంతో వచ్చారు ఈ గ్రౌండ్లోకి, ఇక మా భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నారా? మా పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? బ్రదర్, ఆల్రెడీ ప్రభు మీకు వాగ్దానం చేశాడు. సిస్టర్, ఆల్రెడీ ప్రభు మీకు వాగ్దానం చేశాడు. సహోదరి, ఆల్రెడీ నీ జీవితంలో వాగ్దానం వచ్చేసింది. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జరగకుండగానే జరిగిందని నమ్మాలి. ఎంతమంది నమ్ముతారు ఈ రాత్రి? అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. Yes, Lord. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. Yes, Lord. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా, Yes, Lord. ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
బ్రదర్ చెప్పారు, ఎవరికైనా కంటి చూపు సరిగా కనిపించకపోతే కళ్ళ మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేయమన్నారు. పాప కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. వెంటనే మీరు చెక్ చేసుకోమన్నారు. పాప బయటకు వెళ్ళి చూసి మమ్మీ నాకు దూరంగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారని చెప్పింది. మా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం గురించి మేము సాక్షిగా పంచుకోవాలని ఇక్కడికి వచ్చాం. ప్రేయర్ చేసినటువంటి బ్రదర్కి సిస్టర్కి మా వందనములు. దేవుడికి మా కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. పాపకి ఎంతకాలం కళ్ళు కనపడకుండా ఉన్నాయి? 6 months నుండి. చూడండి, 6 నెలలు ఈ పాపకి కన్నులు కనపడకుండా ఉన్నాయి. లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు అద్భుతమైన రీతిలో బిడ్డకు దేవుడు స్వస్థతనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. 2 సంవత్సరాల నుంచి అల్సర్తో బాధపడుతున్నాను నేను. లాస్ట్ వీక్ లైవ్ ప్రోగ్రామ్ లో నేను లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంటే ఆ ప్రేయర్ వాటర్ తాగిన తర్వాత పెయిన్ తగ్గింది. ఇప్పుడు నేను అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు అన్ని తింటున్నాను, ఏవి పచ్చని చేయకుండా. నేను యేసు ప్రభుని నమ్మను, ఏ దేవుని నమ్మను. నేను ఒక నాస్తికుడిని. నేను బట్ ఏదో జరుగుతుందని వచ్చాను. స్వస్థత జరిగింది నాకంతే. ఏదో ఒక రకమైన మహిమ వచ్చి నా తల మీద పడినట్టు పడించింది. పడిపోయాను మనసు. ఇప్పుడు ఏసే నమ్ముతున్నావు దేవుడని? నమ్మాలాగా చెప్పండి కూడా బిడ్డ. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్ బిడ్డ. నమ్మాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి దేవుడు యేసయ్య.